గత ప్రభుత్వ హయాంలో గ్రూప్ 1లో తప్పిదాలు జరిగాయని భావిస్తే సిబిఐ విచారణ జరిపించిందని ప్రభుత్వానికి సవాల్ విసిరారు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. తమ అధినేత అసెంబ్లీకి రావాలంటే ప్రతిపక్ష హోదా తప్పనిసరిగా ఇవ్వాలన్నారు. లేకపోతే వచ్చే పరిస్థితి లేదంటున్న ఎమ్మెల్సీ వరదు కళ్యాణితో మా ప్రతినిధి అబ్దుల్ అలీం ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం నాతో ఎమ్మెల్సీ వరదు కళ్యాణ్ ఉన్నారు. ప్రస్తుతం శాసన మండలి సమావేశాల్లో డిఎస్సి సంబంధించిన అంశం కూడా వచ్చింది. మరోపక్కన అసెంబ్లీలో నారా లోకేష్ ఏదైతే డిఎస్సి సంబంధించిన విధానం ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ముందు తీసుకెళ్లింది, ఏ విధంగా నియామకాలు జరిగాయని కూడాను కూలంకోశంగా కూడాను ఒక పవర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అయితే వైఎస్ఆర్సీపీ 11 రకాల పద్ధతుల్లో నిరసన కార్యక్రమాలు చేసిందని, వాటిల్లో ఏది కూడా సఫలీకృతం కాలేదని చెప్పి కూడాను మంత్రి నారా లోకేష్ చెప్పారు. మేడం, దీని మీద మీ స్టాండ్, వైఎస్ఆర్సీపీ స్టాండ్ ఏంటి? సఫలీకృతం అయ్యిందా లేదా చెప్పాల్సింది ప్రజలు అండి. ఎందుకంటే మేము గత 8 నెలలుగా డిఎస్సిలో అక్రమాలు జరిగాయి, దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలి, దీనికి నైతిక బాధ్యత వహించి ఆ శాఖ విద్యాశాఖకు మంత్రిగా ఉన్న లోకేష్ గారు రాజీనామా చేయాలని మేము అడుగుతూ ఉన్నాం. మేము ఎంత కరెక్ట్ విషయాన్ని విత్ ప్రూఫ్స్ అన్ని ఎవిడెన్సెస్ కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, మా నాయకులు అవ్వచ్చు, మేమందరం కూడా ప్రజల ముందు పెట్టాము. అలాగే ప్రభుత్వం మీద కూడా ప్రభుత్వం ముందు కూడా పెట్టడం జరిగింది. కానీ ఎందుకు మీరు రెస్పాండ్ కావట్లేదు? ఎందుకంటే మీకు సిబిఐ ఎంక్వైరీ అంటే భయం. సిబిఐ ఎంక్వైరీ అంటే పారిపోతూ ఉన్నారు. నిజాలు బయటకు వస్తాయని భయంతో ఈరోజు మీరు సిబిఐ ఎంక్వైరీకి భయపడుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే తీసుకుంటే ఇందులో అన్ని రకాల సాక్ష్యాలు తీసుకుంటే స్పోర్ట్స్ కోటాలు గతంలో ఎన్నడూ లేనట్టుగా స్పోర్ట్స్ కోటాలో స్పోర్ట్స్ సంఖ్యని పెంచేసి జీవోలు ఇచ్చేశారు. పోనీ ఆ జీవోలు కరెక్టు అని వీళ్ళు అనుకుంటే మళ్ళీ జీవోలు మార్చేశారు. జీవో నంబర్ 47(4) ముందు ఇచ్చారు. వాళ్ళ అనుయాయులకి లేదా వాళ్ళు ముడుపులు తీసుకున్న వాళ్ళకి పోస్టులు ఇవ్వడం కోసం ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టి ఇచ్చేయడానికి జీవో నంబర్ 4, జీవో నంబర్ 47 ఇచ్చారు. పోనీ అవి కరెక్టు అయితే మళ్ళీ ఎందుకు మార్చారు? ఇవి తప్పుడు జీవోలని మీరు అంగీకరించినట్టుగే కదా. అలాగే అవుట్ సోర్సింగ్ అభ్యర్థి అయిన నవీన్ విషయంలో ఎన్నో అక్రమాలు, పేపర్ లీకేజ్ అయింది అనడానికి ఎన్నో సాక్ష్యాలు. ఆ అబ్బాయికి కృష్ణా జిల్లా ఫస్ట్ వచ్చింది. సరే, నిజంగా ఫస్ట్ వస్తే అతన్నేమో ఎందుకు మళ్ళీ ఉద్యోగం ఇవ్వకుండా పక్కన పెట్టారు? అంటే ప్రభుత్వం కూడా తెలుసు పేపర్ లీకేజ్ జరగడం వల్ల అతనికి ఫస్ట్ వచ్చింది. ఈ లీక్ అయిన పేపర్ ఎంతమంది దగ్గరికి వెళ్ళింది అని తెలుసుకోవాలంటే సిబిఐ ఎంక్వైరీ జరగాలి. గ్రూప్ 1కి సంబంధించి కూడాను గతంలో వైఎస్ఆర్సీ ప్రభుత్వం తప్పు చేసింది, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, దాని మీద చర్చ సిద్ధమని చెప్పి కూడాను లోకేష్ అడుగుతున్నారు. మేము ఏం చెప్తున్నామంటే, మీకు అలాంటి అనుమానాలు ఉంటే మీరు సిబిఐ ఎంక్వైరీ వేసుకోండి. గ్రూప్ 1 మీద వేసుకోండి, దీని మీద వేసుకోండి. సిబిఐ తేల్చుతుంది కదా, నిజాలు నిగ్గు తేలుస్తుంది. అందుకు మేము ఎంత ధైర్యంగా సిబిఐ ఎంక్వైరీ వేసుకోండి అని చెప్తున్నాం. మీరెందుకు అలా చెప్పట్లేదు? సిబిఐ ఎంక్వైరీ కోసం మేము అడుగుతుంటే మీరు ఎందుకు అంగీకరించట్లేదు? మేము అప్పుడు ఏ తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా ఈరోజు చెప్తున్నాం. రెండింటి మీద కూడా సిబిఐ ఎంక్వైరీ వేయండి, వాటికి సిబిఐ సమాధానం చెప్తుంది. పదే అంటున్నారు జగన్ అసెంబ్లీకి రాకుండా ఎన్ని ఎందుకు చేస్తున్నారని చెప్పి కూడాను ఈరోజు లోకేష్ ఒక ప్రశ్నను కూడా లేవనెత్తారు. మేము ముందు నుంచి కూడా చెప్తున్నామండి, మా పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కావాలి. ప్రతిపక్షంగా 4 సీట్లున్నా, 5 సీట్లున్నా, 11 సీట్లున్నా ఎట్టి పరిస్థితులు వాళ్ళే ప్రతిపక్షం. వాళ్ళకి ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వాలి, ప్రతిపక్ష నాయకుడిగా జగనన్నకి స్థానం ఇవ్వాలి. గతంలో ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీకి 3 సీట్లు ఉంటే వాళ్ళకి ప్రతిపక్ష హోదా పార్టీకి ఇచ్చారు, ప్రతిపక్ష నాయకుడిగా ఇచ్చారు ఆ పార్టీ వాళ్ళకి. అలాగే సమయం ఇచ్చారు. ప్రతిపక్ష నాయకుడిగా అవకాశం జగనానికి ఇస్తేనా సమయం ఈ సమస్యల మీద, అన్నిటి మీద, ప్రజా సమస్యల మీద చర్చించడానికి తగినంత సమయం మ్యాండేటరీగా ఇవ్వాలి. అసలు ప్రతిపక్ష పార్టీగా అది మా హక్కుని ఈరోజు కాలరాస్తూ ఉన్నారు. మేము కోర్టుకు కూడా వెళ్ళాం, ప్రతిపక్ష పార్టీ హోదా కావాలి, ప్రతిపక్ష నేతగా అవకాశం ఇవ్వాలి అంటే వాటికి రెస్పాండే కావట్లేదు. కోర్టు చేవాట్లు పెట్టినా కూడా స్పీకర్ గారు కానీ, అసెంబ్లీ అధికారులు కానీ, ప్రభుత్వం కానీ రెస్పాండ్ కావట్లేదు. దాన్ని బట్టి అర్థమవుతుంది, జగనన్న గనుక ప్రతిపక్ష నేతగా అవకాశం ఇస్తే ఈ ప్రజా సమస్యలన్నిటి మీద వీళ్ళకి అసెంబ్లీలో కడిగేస్తారు. అందుకు భయపడి వీళ్ళు ఇవ్వని పరిస్థితి స్పష్టంగా అర్థమవుతుంది. మీరు ప్రతిపక్ష హోదా మా పార్టీకి ఇవ్వకుండా మళ్ళీ తిరిగి మమ్మల్ని అనడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నాను. అచ్చెన్నాయుడిని ఈరోజు సంబంధిస్తూ కొన్ని అనరాని మాట్లాడినారు. దాని మీద ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు అందరూ కూడా తీవ్ర అభ్యంతరం చేశారు. యాక్చువల్గా రాజకీయాల్లో కొన్ని విలువలు ఉండాలండి, కొంచెం సభ్యత సంస్కారము ఉండాలి. అది లేకుండా అలా మాట్లాడడం అతని విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నాము. ఈ డిఎస్సి మీద ప్రభుత్వం తప్పుకు దొరికిపోయింది, ఖచ్చితంగా డిఎస్సిలో అక్రమాలు జరిగాయి అనే విషయం స్పష్టమైంది. మీరు అన్నారు చూసారా, మేము ఇన్ని రకాల యాజిటేషన్స్ చేయడం వలన ప్రజలందరికీ కూడా తెలిసింది. అభ్యర్థులు మాకు సపోర్ట్తోనే మేము చేయడం జరిగింది. అభ్యర్థులు డైరెక్ట్గా జగనన్న దగ్గరికి వచ్చి టీవీల ముందే చెప్పడం జరిగింది తమ గోడు. కాబట్టి ప్రజలకు నిజాలు తెలిసిపోయి ఆ
ఆ ఫ్రస్ట్రేషన్తో ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. తగిన సమయంలో వాళ్ళకి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఉన్నారు. మొత్తమే కూడాను శాసన మండలిలో కూడాను డిఎస్సి సంబంధించిన అంశం మీద తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామంటున్నారు ఎమ్మెల్సీ వరద కళ్యాణి. ఓవరాల్గా కూడాను ఈ అంశం మీద ఏదైతే వైఎస్ఆర్సీపీ ముందు నుంచి కూడాను ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తుందో, ఎక్కడ తప్పు జరిగిందని తమ ప్రశ్నిస్తుందో ఆ తప్పులకు సమాధానం మంత్రి లోకేష్ చెప్పకుండా డైవర్ట్ పాలిటిక్స్ కూడా చేస్తున్నారని చెప్పి కూడాను వైఎస్ఆర్సీపీ నేత